హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ వచ్చేసి మండే వ్లాగు. నిన్న సండే నైట్ నేను వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. బయట అయితే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అందుకని వర్షం ఏమన్నా పడుతుందా ఏంటి అని చూస్తున్నాను. బట్టలు అయితే నానబెట్టాలి కదా, పనమ్మాయి వస్తుంది అందుకని. తర్వాత అయితే ఇక్కడ నేను స్నానం చేయడానికి అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. వెన్నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత ఇంకైతే బట్టలు నానబెట్టడానికి అయితే వెళ్తాను. ఈ వాష్రూమ్ అయితే మేము యూజ్ చేయము, అందుకని పనమ్మాయి బట్టలు అది ఉతకడానికి అయితే యూజ్ చేస్తుంది. తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళానండి. మార్నింగ్ ఇవాళ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. టిఫిన్ అయితే నాకు తినాలనిపించలేదు, అందుకని హాట్ వాటర్ తాగాను. ఈలోపు అయితే నాకు పనమ్మాయి వచ్చేసింది. నేను ఆల్రెడీ బట్టలు నానబెట్టున్నాను కదా, అవైతే వాష్ చేస్తుంది. వెజల్స్ కూడా ఈ అమ్మాయే వాష్ చేస్తుంది, కానీ సండే నైట్ నాన్ వెజ్ ఉంటాయి కదా, ఎందుకులే అట్లాగే పెట్టడము అని అయితే నేను క్లీన్ చేసేసాను. ఈలోపు అయితే పాలాయన వచ్చాడు. ఇక్కడైతే మాకు ఆవు పాలు అయితే దొరుకుతాయి. ఇవాళ లంచ్లోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దామని అవి కూడా బాయిల్ చేస్తున్నాను. తర్వాత అయితే పనమ్మాయి ఇల్లు చిమ్ముకొని తుడవడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ వీళ్ళు చూసారా, వీళ్ళు ఇట్లాగే హౌస్ అనేది క్లీన్ చేస్తారండి. మాప్ స్టిక్ కానీ అవేమీ యూస్ చేయరు. ఆ తర్వాత అయితే ఆ పనంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా కిచెన్లోకి వచ్చాను. పాలు ఉన్నాను కదండి, అవైతే ఒకవైపు, అలాగే రైస్ అయితే ఒకవైపు. ఇక్కడ చూడండి అసలు పెరుగు ఎంత మీగడైతే ఎంత గట్టిగా తిక్కుగా వచ్చిందో. తర్వాత అయితే నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మజ్జిగ చారు అలాగే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశానండి. ఇంతవరకు ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత అయితే ఇక్కడ నేను సలాడ్లోకి ఎగ్స్ అలాగే క్యారెట్ కుకుంబర్ పెట్టాను. ఐరన్కి అయితే బట్టలు బయట పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.